మంచిదండి. చాలా టైం వేస్ట్ చేసేసాను కనుక చాలా లేట్ కూడా వచ్చేసాం మనం అందరం కూడా. అయితే అందరు నిశ్శబ్దంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. గుడ్ ఫ్రైడే రోజున ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం? 6 మాటలు. 6 మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? జయమక్క రాలేదు కాబట్టి, అక్క రాలేదు కాబట్టి, అన్నోళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు సంగతి రాలేదు. ఇక్కడున్న మీరు నలుగురు వచ్చేసారు, అక్క వచ్చిన. ఏం అర్థమయ్యి? మీకు అర్థమయ్యాయా లేదా? అర్థమైంది కానీ మర్చిపోయామంటారా? అర్థమైందా లేదా? నిజంగా చెప్పండి, ఏమన్నా? సరే, అయితే చిట్ట చివరిగా 7వ మాట ఎందుకు ఆపేసాం? టైం లేదన్నందుకు ఆ మాటను ఆపేసాం. అయితే ఇప్పుడు చూసుకుందాం. ఈ 7వ మాట ముగించేసుకొని తర్వాత ఈస్టర్ అన్న సందర్భంలోకి మనం వెళ్ళిపోతాం. లూకాసు సువార్త, అందరు బైబిల్ ఓపెన్ చేయాలి. లూకాసు సువార్త 23వ అధ్యాయము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణమును విడిచెను. ఇది 7వ మాట, చిట్ట చివరి మాట. అసలు చెప్పాలంటే ఈ మాట ప్రవచనములో ఒక భాగం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చనిపోతాడు అని చెప్పేసి ముందుగానే చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఇప్పుడే చదువుకున్నాం. పని అన్నా చదివించాడు. గమనించారు లేదా? అక్కడ కీర్తనలు చూద్దాం. కీర్తనలు 31వ అధ్యాయము చూడాలి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. ప్రవచనములో ఒక భాగము. దావీదు గారు ఈ మాట చెప్తున్నారు చూడండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీదే అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అసలు ఈ లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను చూడండి. అక్కడ బాగా గమనించండి. ఆయన ప్రాణాన్ని తీసారా లేకపోతే ఆయనే అప్పగించుకున్నాడా? ప్రశ్న. ఆయనే అప్పగించుకున్నాడా లేదా ఎవరైనా ఆయన ప్రాణాన్ని తీసారా లేకపోతే తీసేటువంటి శక్తి ఎవరికైనా ఉందా? లేదు. అంటే ఆయనే అప్పగించుకున్నాడు చూడండి. ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు. ఇంకో విషయం ఏందని అంటే అసలు ఆయన ప్రాణాన్ని ఎందుకు అప్పగించుకున్నారు? ఆయన చెప్పాలి. ఎందుకు అప్పగించుకున్నారు? ఆయన అక్కడితో అయిపోయింది. ఆయన మన ప్రాణం కోసం ఆయన శిక్ష వేయబడి ఆ శిలువ మీద మరణించుటకు ఆయన అక్కడ అయిపోయింది, సమాప్తం అయిపోయింది. 6వ మాట వరకే ఆ విషయం అనేది అయిపోయింది. ఇది 7వ మాట. ఎవరి గురించి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఆయన ప్రాణమును గురించి అప్పగించుకున్నాడు అన్న మాట నిమిత్తం అడుగుతున్నాను. ఎందుకు ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు చెప్పండి నాకు ఒక మాట. అర్థం కాలేదు మీ అందరికీ, చెప్తాను చూడండి. ఆయన ప్రాణాన్ని ఎందుకు అప్పగించుకున్నాడని అంటే తండ్రి అయిన దేవుడు తన చెయ్యిని వదిలేశాడు కాబట్టి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు చూడటం లేదు కాబట్టే ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు.
ఇప్పుడు అర్థమైంది ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన ప్రాణాన్ని. ఈ ఏడవ మాటలో 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు అనేవి నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు మనం చూద్దాం. ఫస్ట్ మొదటి మాట ఏంటంటే a word of intimacy అని అంటారు. ఇంటిమాసీ అంటే ఇంగ్లీష్, ఇంటిమాసీ అంటే సాన్నిహిత్యము. ఈ విషయంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మొట్టమొదటి పాఠం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటనేది మనం నేర్చుకోవచ్చు. సాన్నిహిత్యం అంటే చెప్పాలి కాదు. సాన్నిహిత్యం అంటే సహవాసం, బంధం, ఫ్రెండ్షిప్, ఇంకెన్నో చెప్పొచ్చు. అయితే తండ్రి అయిన దేవునితో ఆయన సాన్నిహిత్యం ఏంటనేది ఎలా కనపరుస్తున్నాడు అని అంటే, ఇదిగో నా చెయ్యి ఆయన వదిలేస్తే నేను ఓర్చుకోలేనన్నంతగా ఆయన ఓర్చుకోలేడు. చూడండి ఆయన బంధం చూడండి ఎలా ఉందో. మన చెయ్యి ఎన్నిసార్లు అయినా వదిలేయని అని చెప్పేసి మనం చెయ్యిని దూరం చేసుకుంటాం తండ్రి అయిన దేవునితో చెప్పండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చూడండి, అక్కడ ఆయన తన చెయ్యిని దూరం చేసుకున్నందుకే ఆయన మరణించిపోయాడు. అక్కడ తన చెయ్యి వదిలేసినందుకే తన ప్రాణాన్ని దేవుడికి అప్పగించేస్తున్నాడు. ఇంకా ఏం నేర్చుకోవచ్చు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నట్టు మనం కూడా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ మొదటి విషయంలో నేర్చుకోవాల్సినటువంటి ఈ విషయం ఏందని అంటే, దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ బంధాన్ని తెలుసుకొని మనం కూడా అదే బంధంతో కొనసాగించాలని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నాడు. ఇది మొదటి విషయం. ఏమర్థమైంది మొదటి విషయంలో? అర్థం కాదు. ఈ విషయంలో ఏమర్థమై ఉండాలని అంటే, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బంధం ఎలా ఉందనేది అర్థమై ఉండాలి. మన విషయంలో ఏమర్థమై ఉండాలని అంటే, ఇదిగో మన జీవితంలో తండ్రి అయిన దేవునితో బంధము ఎక్కువగా కావాలి, కానీ దిగజారిపోకూడదు అన్న విషయం అర్థమవుతాం. అర్థమైందండి? అర్థం కాలేదంటే క్లారిటీ మరొకసారి చెప్తాను. ఈ 7 మాటలు సంవత్సరానికి ఒక్కసారి నేర్చుకునే 7 మాటలు, మాటికి చెప్పి 7 మాటలు కాదు. అందుకే ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి దయచేసి. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే, a word of trust. ట్రస్ట్ అంటే నమ్మకం. అన్నకి ఎందుకు అడిగానంటే, అన్న బాగా కాస్త చదువుకున్నాడు. అన్న చూడడానికి అలా ఉన్నాడు, కానీ చాలా టాలెంటెడ్ పర్సన్. చెప్పాలంటే అందుకే ఆయన అడిగాను నేను, అన్న నమ్మకం అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. ఏ విషయంలో నమ్మకం కనిపిస్తుంది? ఏ విషయంలో నమ్మకం కనిపిస్తుంది చెప్పాలి. చెప్తాను చూడండి. ఇదే మాటను ఈ నమ్మకం అంటే కీర్తన గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఏ మాట ఇప్పుడు చదువుకున్నట్టు 31వ కీర్తన 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకసారి మొబైల్ చూస్తున్న వారు కాస్త ఇంగ్లీష్ కింద వస్తుంటుంది చూడండి. బన్నీ అన్న కాస్త ఫాస్ట్ చూడాలి. ఇంగ్లీష్ లో ఒక మాట అని ఉంటుంది. ఏమని ఉంటుందని అంటే, ఇంటూ దెన్ హ్యాండ్ ఐ కమిట్ మై స్పిరిట్ అని ఉంటుంది. కమిట్ అంటే చెప్పాలి. కమిట్ అంటే కలవటం, అప్పగించుకోవటం. ఇంకా కమిట్ అని అంటే ఇందులో హిబ్రూ పదంలో రిక్వీడ్ అని అంటారు. ఏమంటారు? రాసుకోండి, నేను తర్వాత ఖచ్చితంగా అడుగుతాను, ఖచ్చితంగా రాసుకోండి. మొదట ట్రస్ట్ అంటే నమ్మకం, నమ్మకం అంటే కమిట్, కమిట్ అంటే హిబ్రూ పదం వాడినటువంటి ఈ పదమే టెక్విడ్ అంటారు. ఏమంటారు? టెక్విడ్ చెప్పాలి. టెక్విడ్
బ్యాక్వీడ్ అంటారు. బ్యాక్వీడ్ ని ఇదే అర్థాన్ని ఏమని అని అంటారంటే అప్పగించుకొనటం లేదా అప్పగింపబడటం అని అంటారు. అర్థమవుతుందండి? అర్థం కాలేదంటే మళ్ళా. అలాగే ఈ పదాన్ని మరలా గ్రీకులో ఏమని అంటారంటే పర్యతిమిమితి అని అంటారంటారు. అయితే జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ విషయాన్ని బట్టి గ్రీకులో ఈ మాట అన్నటువంటి దానికి అర్థం ఏందని అంటే భద్రత కోసం ఎవరికైనా అప్పగింపబడటం అర్థమై ఉంటారు. ఏ మాటకు? తిమితి అని చెప్తున్నారు. అయితే చెప్పాల్సినటువంటి విషయం ఏంటని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించుకున్నాడు. అయితే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాడని అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుని కోసం తన జీవితాన్ని, తన ఈ యొక్క శరీరాన్ని జీవితాన్ని అప్పగించేశాడు. అలాగే చనిపోతున్నప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. చూడండి ఈ విషయంలో, చూడండి ఎంత నమ్మకం కలిగి దేవునికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. చూడండి, మన జీవితాన్ని అప్పగించగలమా? ఆత్మను కాదు, జీవితాన్ని అప్పగించలేము. మన జీవితాన్ని ఆయనను ఇయ్యలేము. ఏంటి ఎలా అప్పగించడం అని అంటే దేవుని పని అంటూ మనం చేయగలుగుతున్నామా? లేదు. మన జీవితంలో ఎన్నో తప్పుడు కార్యములు నేను చేస్తున్నాం. ఏంటి మన జీవితాలు అనేటివి ఎలా దిగజారిపోతున్నాయి? చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత పరిశుద్ధంగా బ్రతికి చివరిగా అందరితో అతడు మాటలు అనిపించుకొని చివరిగా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో చూడండి. తన జీవితాన్ని, తన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. చూడండి, ఇది రెండో విషయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఏమర్థమైందని రెండో విషయంలో? అర్థమైందా లేదా? అర్థమైందా? ఏమర్థమైంది? దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించినటువంటి తన జీవితాన్ని ఎలాగైతే అప్పగించాడో మన జీవితాన్ని కూడా అలానే అప్పగించాలని చెప్పేసి నేర్చుకోవాల్సినటువంటి రెండో విషయం. ఎప్పుడన్నా అర్థమైందా? మన జీవితాన్ని అప్పగించాల్సిన అవసరం లేదండి. అంత పరిశుద్ధులం మనం కాలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోల్చుకునేటువంటి పరిశుద్ధులం కావు మనము. అంత కాకపోయినా కొంచెమైనా ఆసక్తి కలిగించండి అని చెప్పేసి రెండో విషయంలో చెప్తున్నారు. ఇక మూడో విషయం a word of surrender. సరెండర్ అంటే చెప్పాలి. సరెండర్ అంటే ఇదే కేటగిరీ, అప్పగించుకోవడం కేటగిరీ అదేనా సరెండర్ అంటే? గట్టి చెప్పాను, పర్లేదు. లొంగిపోవటం అన్న కరెక్ట్ చెప్తున్నాడు. చెప్తాను ఖచ్చితంగా కరెక్ట్. లొంగిపోవటం, దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని మరల దేవునికి అప్పగించేసుకున్నాడు. చూడండి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర చూడండి. ఎలాగైతే పరిశుద్ధంగా పుట్టాడో, ఎలాగైతే ఏ పాపం తెలియకున్నట్లుగానే పుట్టాడో అలానే చనిపోతున్నాడు. చూడండి ఆయన స్టైల్ చూడండి. అక్కడ మనము పుట్టేటప్పుడు ఏమి తెలియకుండానే పుట్టిపోతాం. మధ్యలో కొన్ని కల్తీలు వచ్చేస్తాయి. పుట్టేటప్పుడు ఏమి తెలియదు, భయం తెలియదు, బూతులు తెలియదు, మాటలు ఏంటనేది తెలియదు, పాపం ఏంటనేది తెలియదు. కానీ మధ్యలో కొన్ని కల్తీ అన్న విషయాలు మన జీవితాల్లో కలిసిపోతున్నాయి. చూడండి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధంగా తన జీవితాన్ని ఇచ్చేశాడో అలానే పరిశుద్ధంగా దేవునికి అప్పగిచ్చేస్తున్నాడు. చూడండి తన జీవితాన్ని. మనం ఉండగలమా? లేము. ఇంకేం చెప్తున్నాడు అని అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం.
బలము గలదై రెండంచు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు దూరును హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నవి. ఇంకో మాట అంటున్నాడు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఐదో అధ్యాయము 23వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఫస్ట్. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును కాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఎలా ఉండాలంట? ఈ విషయంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటని అంటే, ఏ వర్డ్ ఆఫ్ సరెండర్ అని ఎవరికి సంభవిస్తూ చెప్తున్నాడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంభవిస్తూ చెప్తున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టడమే పరిశుద్ధంగా పుట్టాడు, చనిపోతుగానే పరిశుద్ధంగానే చనిపోతున్నాడు. అలాగే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటని అంటే, మీ శరీరముల కోసం మీ శరీరములు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు రెండో రాకడలో వస్తారు చూడండి, అప్పుడు అప్పగించుటకు ఎలా ఉండాలంట. ఇప్పుడు చదవండి. గాక యేసుక్రీస్తు రాకడయందు నిందారహితం అంటే నింద అంటే ఈ లోకాసులు ఏదేదో కలుపుతుంటారు. ఆడు ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిది, ఆడు అలా పరిగెత్తాడు, ఈమె ఇలా పరిగెత్తిందని చెప్పేసి ఏమి నింద ఉండకూడదంట. ఏమి ఆలోచన ఇవి కాదంట. ఈ ఆలోచనలు మానవ ఏచ్ఛలను బట్టి ఉండకూడదంట. ఎలా ఉండాలని అంటే, ఇదిగో యేసుక్రీస్తు రాకడయందు ఎలా ఉండాలని అంటే, మీ ఆత్మలు నిందారహితంగా ఉండాలి. నిందారహితం అంటే ఏ పాపము లేకుండా ఆ రోజున ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. శరీరేచ్ఛంగా చెప్తుండేది ఇక్కడ. అర్థమైందో లేదో మీకు? శరీరేచ్ఛంగా ఇలా చేశాడు అలా చేశాడు అన్నందుకు కాదు, ఆత్మేచ్ఛంగా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు మనల్ని ఎత్తబడతాం కదా, అప్పుడు శరీరములు కాదు ఎత్తబడేటివి, ఆత్మలు ఎత్తబడతాయి. ఆ ఆత్మలు ఏ నిందారహితంగా ఉండాలంట. చదవండి. ఇప్పుడు సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఇదిగోండి, అలా ఏ నింద లేకుండా ఉన్నాయి అంటే కాపాడబడతారు మీరంతా. అప్పుడు కాపాడబడతారు. మీ జీవితాన్ని ఇప్పటి నుండే ఆయనకు అప్పగించుకున్నారని అంటే, మీ జీవితాన్ని ఏ నిష్కపటం లేకుండా చూసుకున్నారని అంటే, ఆ రోజున ఏ నింద లేని వారుగా అక్కడ నిలబడతారు, మీరు కాపాడబడతారు. అర్థమైందండి మాట? ఈ విషయాలు 3 నేర్చుకున్నాం. ఏంటని చెప్పాలి? ఏం నేర్చుకున్నాం? మొదటిది సంబంధం. దేవుని ఎడల మన సంబంధం ఏంటి అనేది మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి, పెంచుకోవాలి. రెండవది నమ్మకం. దేవుని ఎడల మన జీవితాన్ని అప్పగిస్తున్నప్పుడు నా జీవితం అనేది దేవునిలో ఎదుగుతుందన్నటువంటి ఒక నమ్మకం, అది ఉండాలంట. ఇది రెండవది. మూడవది సరెండర్. ఇప్పుడు అన్నారు ఏదో లొంగి ఉండటం.
మన జీవితాన్ని ఆయనని అప్పగించేసుకోవడం, మన జీవితాన్ని ఆయనను అప్పగించేసుకోవడం. ఈ మూడో విషయంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటని అంటే, ఇదిగోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు, వచ్చి మన పాపాలని క్షమించేశాడు, మనల్ని రక్షించేశాడు, రక్షించి తన పనిని పూర్తి చేసేసుకొని తన ఆత్మను దేవునికి మరలా అప్పగించేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక పని నిమిత్తం మనల్ని భూమి మీద పంపించాడు. చూడండి, ఆ పని నిమిత్తం మనం పూర్తి చేసుకొని, ఏంటి ఆ పని చెప్పండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. అది మనకి ఇచ్చినటువంటి ఒక బాధ్యత, అది ఒక పని. అది చేసుకొని అంత చేయడం లేదు మనం, ఎందుకంటే మనం అంత చదువుకోలేదు, అంత బైబిల్ తెలిసిన వారం కూడా కాదు. పోనీ మనం రక్షించలేం, మన ఆత్మలైనా రక్షించుకోగలం కదా, అలాగైనా ఉండండి. అంటే ఆ రోజున మనం ఎలా ఉండాలని అంటే, ఏ నింద లేని వారమై ఉండాలంట. అర్థమైందా అండి? ఇప్పుడు మీ 7వ మాటలో అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పని ముగించుకొని పరిశుద్ధంగా ఇచ్చినటువంటి ఆ దేహాన్ని అలాగే ఆ ఆత్మను కూడా మరలా దేవునికి అప్పగించేస్తున్నాడు. చూడండి, అలానే మన జీవితంలో దేవుడు మనల్ని ఏ కల్తీ నింపి ఇవ్వడం లేదు. సత్వ జీవితంలో మంచిగా పుట్టించి ఏమి తెలియని వారిలానే పుట్టించాడు. ఏమని తెలుసా? చిన్నప్పుడు మనం పుట్టేటప్పుడు ఏం తెలు, ఎవరో నింపితే మనకు తెలిసాయండి. అదే కదండి, ఎవరో భోజనం తినిపిస్తేనే కదా మనం ఈరోజు తింటున్నది. అలానే చిన్నప్పుడు కూడా ఏం తినాలనేది మనకు తెలియకపోయేది కాదు, ఎవరో పెడితే కానీ తెలిసేది. అంటే జీవితంలో, మన జీవితంలో ఏమి తెలియకుండానే పుడుతున్నాం. అలానే ఇప్పుడు అపవాది అన్నవాడు మన జీవితంలో వస్తాడు, కాదని కాదు, వస్తాడు. కానీ వాటిని ఎదిరించి దేవుడిని, మన జీవితాన్ని అప్పగించేసుకోవాలని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు మనకు చెప్తున్నాడు. చూడండి, ఎంతమందికి అర్థమైందండి ఈ మాట? ఇలా చెయ్యదు కలిసింది, ఇలా ఇలా అది ఎంతమంది అప్పగించుకుంటారా ఆయన మన జీవితాన్ని ఆయనకు? అప్పగించుకోరా? అప్పగించుకోండి, అందరూ అప్పగించుకోండి. ఆయన జీవితంలో, మన జీవితంలో ఆయన కోసం బ్రతకండి. ఆయన మన జీవితంలో ఎన్నో చేసి ఉన్నాడు కాబట్టి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఈ మాట నిమిత్తము మన మధ్యలో జయమక్క ప్రార్థిస్తాం.